హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సరస్వతి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే మా ఫ్రెండ్ కూతురుది బర్త్డే అనమాట, ఫస్ట్ బర్త్డే. ఆ బర్త్డే విశేషాలు తెలిపే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసి నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళ్తే, అంటే తను మా ఫ్రెండ్ అని చెప్పొచ్చు, ఇంకా అలాగే రిలేటివ్ కూడా అవుతుంది. మంజుల తన పేరు. తన మన్మరాలది బర్త్డే అనమాట, ఫస్ట్ బర్త్డే. ఇంకా అందుకే నేను, మా ఆడపడుచు, మా వారు ముగ్గురం వెళ్ళామన్నమాట. మా మధ్య ఫ్రెండ్షిప్ ఎలా కుదిరింది, మా మధ్య అలాగే రిలేషన్ ఏంటి అనేది చెప్తాను. మా ఊరు వాళ్ళ ఊరు పక్క పక్కనే ఉంటుంది. ఇంకా మా అమ్మ వాళ్ళు, వాళ్ళమ్మ, మా అమ్మ రిలేటివ్స్ అనమాట. అయితే పక్క పక్కనే ఉంటుంది కాబట్టి వాళ్ళు మా ఊరికి వచ్చి మా స్కూల్లో చదువుకునే వాళ్ళు, ఒకే స్కూల్లో చదువుకున్నాం అనమాట. ఆ విధంగా ఫ్రెండ్ అనమాట. ఇంకా రిలేటివ్ ఎలా అంటే మా అమ్మ వాళ్ళు చుట్టాలు అవుతారు కదా, మళ్ళీ అది కంటిన్యూషన్ అవుతూ మా ఊరికే, ఒకే ఊరికి ఇచ్చారనమాట మమ్మల్ని. ఆ విధంగా మా ఫ్రెండ్షిప్ అలాగే రిలేషన్ కంటిన్యూ అయిందనమాట. ఇంకా చెప్పండి. హాయ్ హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మా పాప బర్త్డేకి వచ్చినందుకు చాలా సంతోషం. విన్నారు కదా, మేమందరం వెళ్ళామని చెప్పి అది ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో. అంటే ఇంకా తన పేరు మంజుల, వాళ్ళ ఆయన పేరు నారాయణ రెడ్డి అనమాట. ఇంకా ఇది చూడండి, చిన్నది ఎంత బాగా పోజులు ఇస్తుంది ఫొటోస్కి. ఇంకా చాలా క్యూట్గా అనిపిస్తుంది కదా. ఇంకా ఇక్కడ పిల్లలేమో ఇలా వీళ్ళతో ఆడుకుంటున్నారనమాట. ఈ టెడ్డీ బేర్స్ వచ్చాయి కదా ఇక్కడ. ఈ బర్త్డే ఫంక్షన్స్ అంటే చిన్న పిల్లలే ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు కదా. ఆ పిల్లలందరూ అలా ఎంజాయ్ చేయడం కోసమన్నా ఈ బర్త్డే ఫంక్షన్స్కి అటెండ్ అవ్వాలనుకుంటారు పెద్దవాళ్ళు. ఇక ఇక్కడైతే మ్యాజిక్ చేసి అతను వచ్చాడు. అతను పిల్లలందరినీ తన దగ్గరికి చేర్చుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్కరి చెప్తూ అలాగే ఇలా మ్యాజిక్ అంతా చేసి చూపించి, ఆ తర్వాత కొన్ని జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ కూడా అడిగి ఆ పిల్లల్లో ఉన్న టాలెంట్ని బయటికి తీసుకొచ్చాడనమాట. చాలా అప్రిషియేషన్గా అనిపించింది అతను చేసింది. అదే మ్యాజిక్ అనమాట. అతను చాలా బాగా మ్యాజిక్ చేశాడు. ఇంకా ఆ తర్వాత ఇదిగోండి, చిన్న అమ్మాయితో వాళ్ళ మమ్మీ డాడీలు, అమ్మా నాన్నలు ఇలా ఎంట్రీ ఇచ్చారనమాట. అలా తెల్లటి మేఘాలు కదులుతుంటే ఆ మేఘాల నుంచి వస్తున్నట్లుగా ఎఫెక్ట్స్ ఇచ్చారు కదా. ఇంకా ఇదిగోండి, స్టేజ్ పైకి వచ్చేసారు. ఇంకా బేబీని కేక్ కట్ చేయించడానికి అక్కడ రెడీగా నిల్చున్నారు. ఇక ఈ ఫంక్షన్కి అయితే చాలామంది అటెండ్ అయ్యారు మా ఊరి వాళ్ళు. ఇంకా అలాగే మన నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారు కూడా వచ్చారనమాట. ఇదిగోండి అతను ఇలా స్టేజ్ పైకి వెళ్ళి ఇంకా ఆ చిన్న పాపకి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఇంకా ఆ తర్వాత తను వెళ్ళిపోయారు, డిన్నర్ చేసి వెళ్ళిపోయారనమాట. ఇంకా ఇదిగోండి, ఇక్కడ వీళ్ళంతా మా ఊరు వాళ్ళు. అయితే అందరం కలిసి మేము భోజనం చేసాము. అంటే స్టేజ్ పైకి వెళ్ళకముందే మేము భోజనం చేసాము. అంటే కొన్ని ఫంక్షన్స్కి మేము అలాగే చేస్తుంటాము. అప్పుడప్పుడు స్టేజ్ పై చాలా క్రౌడ్ ఉంది, మనము అంత తొందరగా వెళ్ళలేమన్నప్పుడు వాళ్ళంతా స్టేజ్ పైకి వెళ్ళి వాళ్ళ పాపని విష్ చేసి అలా అంతా ఆ క్రౌడ్ తగ్గేలోపు మనం భోజనం చేసి వచ్చేస్తాం కదా అని చెప్పి మేము భోజనానికి వెళ్ళిపోతుంటాము. ఇక్కడ కూడా మేము అలాగే ఫస్ట్ భోజనానికి వెళ్ళినాము, ఆ తర్వాతే మేము స్టేజ్ పైకి వెళ్ళినాం అనమాట. ఇక్కడ మా వదిన ఉంది చూడండి, మా ఊరు వాళ్ళు. ఇంతకుముందు ఈ అమ్మాయిని మా చెల్లెలు, తన పేరు నిర్మల అనమాట. ఇంతకుముందు చూశారు వీళ్ళని. అదే శారీ ఫంక్షన్ అనమాట. ఆ ఫంక్షన్ వీడియో చూడకపోయి ఉంటే కనుక వీడియోస్లోకి వెళ్ళి చూడండి. ఇక మేము భోజనం చేసిన తర్వాత ఇలా స్టేజ్ పైకి వెళ్ళాము. అయితే మేము వెళ్ళేసరికి ఆ అబ్బాయి లేడు. చిన్న పాప కూడా ఏడుస్తారు కదా, ఫస్ట్ బర్త్డే అంటే ఎవరైనా పిల్లలు ఏడుస్తారు కదా. అది కూడా ఏడుస్తుంటే వాళ్ళ నాన్న కాస్త ఏడుపు ఆపడం కోసం అటు తిప్పడానికి వెళ్ళారనమాట. సరే, చిన్న పాప లేకున్నా తననైనా కలిసి విష్ చేసి గిఫ్ట్ ఇచ్చేసి వెళ్దామని చెప్పి వచ్చాము స్టేజ్ పైకి. ఇంకా వాళ్ళ అమ్మమ్మ తీసుకొని వచ్చింది తను ఆ పాపని. ఇంకా మేము ఆ పాపకి బ్లెస్సింగ్స్ ఇచ్చి వచ్చేసామన్నమాట. ఇక బర్త్డే పాప వాళ్ళ అమ్మా నాన్నలు అయితే యుఎస్లో ఉంటారు. ఈ పాప బర్త్డే ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం కోసమని యుఎస్ నుంచి ఇండియాకి వచ్చారనమాట. మన వాళ్ళ సమక్షంలో జరిగే ఫంక్షన్ ఏదైనా చాలా స్పెషల్గా ఉంటుంది కదా, అందుకే వచ్చారనమాట వాళ్ళు. ఇవ్వండి మా మంజుల మన్మరాలి బర్త్డే వీడియో విశేషాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.